బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటాపై పరిమితిని ఎత్తివేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో బిల్లు పెట్టనుంది ప్రభుత్వం. కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది మంత్రివర్గం. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ పదవులు కోల్పోయిన ప్రొఫెసర్ కోదండరాం అజారుద్దీన్ ను శాసన మండలికి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కేబినెట్ సమావేశం ఎట్టకెళ్లకు దాదాపు గంటన్నర సేపు నడిచిన తర్వాత ఇప్పుడే ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ భేటీలో చాలా అంశాల మీద చర్చ జరిగింది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని దీనిలో చూశారు. ప్రధానంగా కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి రిపోర్టు అంశం మీద చాలాసేపు చర్చ జరిగింది. దాని తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి నిర్ణయాన్ని అందరినీ కూడా ఏకాభిప్రాయంతో ఓకే చెప్పారు. దాన్ని ఎలా ఇప్పుడు 9th షెడ్యూల్ ద్వారానే రాజ్యాంగ సవరణ ద్వారా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు సాధ్యమయ్యేదానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. మినిమం 6 నెలల దాకా పట్టే అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే సెప్టెంబర్ 30లోగా ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టాలన్నటువంటి సూచన మేరకు ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కనుక కేబినెట్ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో త్వరితగతిన ఎలక్షన్స్ పెట్టడానికి ఇది ఒకటే సుగమైనటువంటి మార్గం. ఇందులో ప్రధానంగా అసెంబ్లీలో బిల్లు పెట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇందులో రిజర్వేషన్ కోటా పరిమితిని ఎత్తివేస్తూ ఇప్పటిదాకా 50% సీలింగ్ అనేది చాలా కాలంగా వస్తుంది. అయితే ఇప్పుడు అది 63% దాకా సీలింగ్ దాటిపోయి ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే 42%, అదేవిధంగా ఎస్సీలది, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కలుపుకుంటే 63 పైన దాదాపు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి ఆమోదం తెలిపే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. బిల్లు పెట్టిన తర్వాత జీవో ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కనుక ఈ తెలంగాణ క్యాబినెట్ లో ఈ కీలక నిర్ణయం అనేది ఖచ్చితంగా రాజకీయాలపై చాలా ఇంపాక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రిజర్వేషన్ల కోట 50% ఎత్తివేయడం అనేది ఇది ఖచ్చితంగా ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని కూడా గతంలో చాలా సార్లు న్యాయ నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎంతవరకు నిలుస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా పార్లమెంట్ కి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు, ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా హైకోర్టు కానీ హైకోర్టులకు కానీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే పార్టీ పరంగా ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది అనువైనటువంటి సరైనటువంటి నిర్ణయంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఉదయం కూడా చెప్పాము, గతంలో కూడా చాలా సందర్భాల్లో దీంట్లో కూడా చాలా ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ముందున్నటువంటి ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, షెడ్యూల్ 9 ప్రకారం చేసేటైతేనో శాశ్వతంగా ఎప్పటికీ బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉంటాయి. అది సాధ్యం అవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక జీవో రిలీజ్ చేయించి దాన్ని సభలో ఆమోదం చేసుకొని గవర్నర్ దగ్గరికి పంపాలి అన్నటువంటి నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తుంది. గవర్నర్ కూడా ఇది చట్ట రూల్స్ కు విరుద్ధమైనటువంటి విషయం మీద ఆయన పక్కన పెట్టే అవకాశం లేకపోలేదని కూడా న్యాయ నిపుణులు ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళ గవర్నర్ కనుక పెట్టిన తర్వాత అది ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. కానీ అది గవర్నర్ దగ్గరే పెండింగ్ లో పెడితే అది మళ్ళీ పెండింగ్ లో పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఒకవేళ ఇక్కడ రాజ్యసభలో మండలిలో ఆమోదం పొందిన తర్వాత వెంటనే దానికి ఎన్నికల ఎలక్షన్స్ కనుక వెళితే అది ఎంతవరకు నిలుస్తుంది, హైకోర్టు కానీ మీద పైకోర్టులకు ఎవరెవరు వెళ్తారు అనేది కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరు పోకపోతే ఎలక్షన్ జరుపుకోవడానికి సరి అయినటువంటి పద్ధతి అని కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. బట్ ఏదైనప్పుడు కూడా కేబినెట్ లో ఈ అసెంబ్లీలో పెట్టేటువంటి నిర్ణయం మీద ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం, అంతేకాకుండా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా ఈ అసెంబ్లీలోనే పెట్టే అవకాశం ఉంది ఈ సమావేశంలోనే. అదేవిధంగా న్యాయ వివాదాలు లేకుండా బిల్లు పెట్టాలన్నటువంటి అంశంపైనే ప్రధానంగా మంత్రులు రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా తెలుస్తుంది. అందుకనే ఈ 50% కోటాన్ని ఎత్తివేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్గంగా కూడా భావిస్తున్నారు. కనుక ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో విత్ అధికారులతో సహా మంత్రులందరూ సమావేశమయ్యారు. దాని తర్వాత అధికారులను పంపించిన తర్వాత కూడా కేబినెట్ సమావేశం
దాదాపు గంట దాకా జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇదే అంశాలు మాట్లాడారు. మనకి ఈ 2 అంశాలు కాక వేరే మార్గం ఏముంది అని పోతే అవసరమైతే పొలిటికల్ గా 42% రిజర్వేషన్లు ఇచ్చుకుందాము పార్టీల పరంగా అనుకున్నారు. దాని మీద ఏకాభిప్రాయం రాలేదు. ఎందుకంటే ఇది మళ్ళీ క్రైసిస్ గా మారుతుంది. అవతల పార్టీలు సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. ఇది రాజకీయ డ్రామా అని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీవో పద్ధతి ద్వారా వెళ్లడమే సరైనటువంటి మార్గం అన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకోసమే ఈ సీలింగ్ ఎత్తేయడం అనేది ఒక మార్గంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ అంశంతో పాటు ముఖ్యంగా ఎల్లుండి 1 తారీఖు నాడు ప్రధానంగా దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల మీద కూడా చాలాసేపు చర్చ జరిగింది. దీన్ని మనం 650 పేజీలకు సంబంధించినటువంటి నివేదికను ప్రవేశపెట్టాలి. దీంట్లో అన్ని పక్షాల లీడర్లతో మాట్లాడించాలి. ప్రభుత్వానికి దీని మీద ఒక నిర్ణయం ప్రకటించి ఒక ఎంక్వైరీ కమిషన్ లాగా వేయాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో అందరి అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఖచ్చితంగా విచారణకు ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఈ 2 అంశాల చుట్టే జరిగే అవకాశం ఉంది. మొత్తానికి రేపు ఆదివారం అయినప్పుడు కూడా సభ పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. రేపు ఎల్లుండి అవటం దాదాపు ఒక 3-4 రోజుల పాటు సభ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బిఎస్సి సమావేశం ఇంకా డిసైడ్ కాలేదు ఎన్ని రోజులు అనేది. ప్రధానంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం చుట్టూ మొత్తం కూడా చాలాసేపు క్యాబినెట్ లో చర్చ జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ ని గత ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదు అన్నటువంటి విషయం మీద, ఎందుకంటే దాంట్లో ప్రూఫ్ ఉన్నాయి. ఘోష్ కమిషన్ కూడా అదే రకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీలు లేదన్నటువంటి విషయంలో కూడా మంత్రిమండలి అందరూ కూడా డిసైడ్ అయ్యారు. కనుక దీని మీద రాత్రి అయినా కూడా ఎక్కువసేపు చర్చ జరగాలి అన్నటువంటి ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఇక అదే సమయంలో వివిధ అంశాలు కూడా వచ్చాయి. యూరియాకి సంబంధించినటువంటి కొరత మీద కాసేపు 1 గంట సేపు చర్చ జరిగింది. రాష్ట్రంలో నిజంగానే కొరత ఎందుకు వచ్చింది, ఎవరన్నా దాచిపెట్టడం జరిగిందా, బ్లాక్ మార్కెట్ ఏమైనా జరిగిందా అన్న దాని మీద కూడా చర్చ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని ఉపేక్షించడానికి వీలు లేదు. కనుక వాస్తవానికి కొంత కొరత అంటే బయట నుంచి రావాల్సింది యూరియా తక్కువ వచ్చింది కనుక దాన్ని త్వరగా తెప్పియాలని కూడా కేబినెట్ లో చర్చకు తీసుకొచ్చారు. అదేవిధంగా పంట నష్టపోయినటువంటి వాళ్ళకి సాయం కింద తక్షణ సాయం కింద చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం అడగాల్సిన అవసరం ఉందనే దాని మీద కూడా కేబినెట్ లో మాట్లాడారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా ఏ టైపు అంటే ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినవి నిర్వహించాలా, సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికలు వెళ్తే బెటరా, అది ఏదైతే మనకు ముందు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ ప్రభుత్వానికి అన్న దాని మీద కూడా కాసేపు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అంతిమంగా మాత్రం ఏదైనప్పటికీ కూడా 42% రిజర్వేషన్ అనేది ఈ ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతిమంగా ఈ 42% రిజర్వేషన్లతోటి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేసే విధంగా రాజకీయంగా లబ్ధి ఎక్కువ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నటువంటి ఎత్తుగడతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రధానంగా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎందుకంటే ఈ రోజు మన సంతాప తీర్మానం జరిగింది, అందరూ కూడా మాట్లాడారు. బట్ ఈ కేబినెట్ లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే అక్కడ అజారుద్దీన్ పెట్టాలన్నటువంటి చర్చ జరిగినటువంటిగా వచ్చింది. కానీ ఆ అజరుద్దీన్ బదులు వేరే వాళ్లకు ఇచ్చి అజరుద్దీన్ ఎమ్మెల్సీ చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా కేబినెట్ లో పొలిటికల్ సంబంధించినటువంటి అంశంలో చర్చ జరిగింది. కేబినెట్ తర్వాత కాసేపు ఓన్లీ మంత్రులు మాత్రమే ఉన్నారు, అధికారులు లేని సమయంలో ఆ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకనే మళ్ళీ కోదండరాంకు అదేవిధంగా ఇద్దరికి కూడా ఉర్దూ పత్రిక అధినేత ఇద్దరికి కూడా మొన్న సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో వీళ్ళిద్దరి స్థానంలో మళ్ళీ కోదండరామునితో పాటు అజారుద్దీన్ ఈసారి యాడ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చర్చకు వచ్చినా తెలుస్తుంది. కనుక ఈ ఇద్దరిని ఎమ్మెల్సీగా పంపాలి గవర్నర్ కోటాలు అన్నటువంటి విషయం కూడా కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి చర్చ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి అందరు కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి కేబినెట్ లో ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించినటువంటి అంశం, కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో మొత్తం కూడా గత ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి ఆలోచనలో ప్రధానంగా ఆధారాలు ఉన్నందున మనం ఎందుకు వదిలిపెట్టాలన్నటువంటి అంశం మీద కూడా చాలాసేపు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి యూరియా, రైతాంగ సమస్యలు ఎన్ని రోజులు చర్చలు జరిపితే బాగుంటుంది, ఇట్లా అన్ని అంశాల మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ బీసీ రిజర్వేషన్లపై జీవో గవర్నమెంట్ ఇస్తే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో 7 ఏళ్ల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు 23% తోటి స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దాదాపు 34%తో వెళ్లాలని అనుకున్నారు. కానీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో అప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీలు కలుపుకుంటే 50% సీలింగ్ దాటింది. 50% సీలింగ్ దాటిన నేపథ్యంలో ఇవ్వలేము అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అప్పటికే 50 కట్ ఆఫ్ దాటింది.
ఇప్పుడు గనక 42% ఇస్తే ఈజీగా ఇప్పుడు 60% పైగా వస్తుంది కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా హైకోర్టు కూడా కొట్టిపారేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా దీన్ని పక్కన పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అది ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. గతంలో ఉదాహరణ కూడా ఉంది. అందుకనే మేము చేయలేకపోయాము, మా చేతగాకనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆనాడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పలుసార్లు చెప్పారు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో వీళ్ళు సాధ్యం గాని హామీనిచ్చి వాళ్ళు చేతులు కాల్చుకున్నారు తప్ప మాకేం సాధ్యం మాకు చేత అయితే మేము అప్లై చేసేవాళ్ళం అని కూడా బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. కనుక ఇప్పుడు కనుక వీళ్ళు సొంతంగా ఏదన్నా గెజెట్ రిలీజ్ చేసి జీవో కనుక తీసుకొస్తే అది ఖచ్చితంగా నిలవలేదు. ఖచ్చితంగా మళ్ళీ జనాల ముందు బీసీల ముందు తిలకన కావడమే తప్ప వేరే మార్గం లేదు కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నారు. బట్ అంతిమంగా మాత్రం కోర్టులో నిలవలేదు అనేటువంటి చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. చూడాలి నిజంగానే ఇంకా గవర్నర్ కనుక యాక్సెప్ట్ చేసి ఎవరు కూడా కోర్టుకు పోకపోతే అది మరి ఎలక్షన్స్ సాఫీగా జరిగే అవకాశం ఉందని కూడా ఒక మేరకు మనకు ఉన్నటువంటి సమాచారం. ఓకే, థాంక్యూ నరేందర్.